హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను శనగలతో మసాలా వడ చేశానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. శనగల్ని ముందు రోజు రాత్రి నానబెట్టి ఉంచానండి. ఈ విధంగా కరివేపాకు 5-6 రెమ్మలు తీసుకున్నానండి. అలాగే పుదీనా కొద్దిగా, అల్లము ఒక 2 ఇంచుల వరకు తీసుకున్నాను. కొత్తిమీర కొద్దిగా, ఒక 8-10 వరకు పచ్చిమిర్చి తీసుకోండి. సగం కప్పు తెలగపిండి అండి. ఈ తెలగపిండి మామూలుగా గానుగ నూనె షాపులు సపరేట్గా ఉంటాయి కదా, వాటిలో ఇవి దొరుకుతుందన్నమాట. అదే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఉంటుంది ఈ పిండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి, తెచ్చుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు నానబెట్టుకున్నాను ఒక 5-6 గంటలు. 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కట్ చేసుకున్న అల్లము, పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందు గ్రైండ్ చేసేసుకోండి. ఈ విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న శనగలు వేసుకోవాలి. ముందుగానే శనగలు అన్నీ కలిపి వేసుకుంటే మెత్తని పేస్ట్లా అయిపోతుంది. ముందు మసాలా వేసుకుని ఆ తర్వాత శనగలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం బద్దల్లాగానే చేసుకుంటేనే మనకి వడలు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలాగే పుదీనా, కరివేపాకు అన్నీ కట్ చేసుకున్నవి కొంచెం కొంచెంగా వేసుకోండి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. ఇప్పుడు చూడండి, నానబెట్టుకున్న పల్లీల్ని ఈ విధంగా చపాతీ కర్రతో కొద్ది కొద్దిగా ప్రెస్ చేస్తూ వాటిని బద్దల్లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వలన వడలో మనం తినేటప్పుడు టేస్టీగా బాగా తగులుతాయండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. గట్టిగా కలుపుతూ చేసుకుంటే, పిండినట్టు కలిపి చేసుకుంటే మనకి ఆనియన్స్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కారం వేసుకోండి. కారం కొంచెం చూసి వేసుకోండి. కారం వేసుకుని తెలగపిండిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. పిండి మనకి ఎంత పడుతుందో దాన్ని బట్టి వేసుకోండి. 1/2 కప్పు సరిపోతుందండి. ఒక పెద్ద సైజు బౌల్ శనగలకి ఒక 1/2 కప్పు తెలగపిండి సరిపోతుంది. చూడండి, మనకు ముద్ద అయ్యి వడ షేపు బాగా వచ్చేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. అందులో ఇది తెలగపిండిలో అనేది ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. పిల్లలకి చాలా మంచిది. ఈ విధంగా ముద్దలాగా అయిన తర్వాత అన్నీ వడలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ పోసుకోకండి, వడలు కాబట్టి తక్కువ వేసినా కానీ ఫ్రై అయిపోతుంది. ఇవి ఎందుకంటే రెండోసారి కర్రీస్కి యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం పోసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చేసుకున్న వడల్ని వేసుకొని ఫ్రై చేసుకోవడమే అండి. 2 సైడ్లు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి పులిహోరలోకి కాంబినేషన్గా చాలా బాగుంటాయండి. అలా కాకుండా కర్డ్ రైస్లో కూడా చాలా బాగుంటాయండి. ఈ విధంగా నంచుకొని తింటే, అది కూడా ఇష్టం లేకపోతే సాస్తో అలా పచ్చిమిర్చి, ఉల్లిపాయలతో నంచుకొని తిన్నా చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఎలాగ ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.